హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు మనం భీమంగంలో ఉన్న బాలాజీ టెంపుల్లో ఉన్నాము. ఈరోజు నేను చేయబోయే వ్లాగ్ ఏంటంటే ఆ భీమంగంలోనే బాలాజీ టెంపుల్కి కొంచెం ఒక 1 hour డిస్టెన్స్లో ఒక వైల్డ్ లైఫ్ సఫారీ ఉంది. సో అక్కడికి మనం విజిట్ చేస్తున్నాము. నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. సో మీకు మొత్తం తిప్పి ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ మొత్తం చూపిస్తాను అన్నమాట. Oh my god. Hi guys, we are Kishore back again and we are doing safari again. We are going for a ride and we are doing ఓకే, సో ఫైనల్గా మనం సఫారీ పార్క్కి వచ్చేసాం. సో ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది, అద్దరిపోతుంది. సో ఇప్పుడు మనతో పాటు మనకు ఒక వీడియో చేయడానికి ఒక పార్ట్నర్ కూడా దొరికింది, మా ఫ్రెండ్. షీ ఈజ్ రోషిని. హాయ్ రోషిని. సో తిను ఇప్పుడు ఈ వ్లాగ్లో మనతో పాటు కలిసి మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేస్తుంది అనమాట. సో ఎంట్రన్స్లో ఒక రైనోసెరస్ ఆ బొమ్మ అయితే కనిపిస్తుంది. మనం టికెట్స్ అనేవి అక్కడ ఉంది, టికెట్స్ కౌంటర్ అక్కడ క్లియర్గా సఫారీ పార్క్ అని కూడా రాసింది. సో మా ఫ్రెండ్ సుమిత్ ఆల్రెడీ టికెట్స్ కొనడానికి వెళ్ళాడు, అక్కడ క్యూలో అయితే నించున్నాడు. మై సెల్ఫ్ అనానిమస్ అండ్ షీస్ రోషిని. ఇంట్రో నేను చెప్పాలనుకుంటున్నాను. ఏముంది చెప్పేదానికి, మేమిద్దరు కొలీగ్స్ ఇప్పుడు బాగా ఫ్యామిలీ మెంబర్స్ లాగా అయిపోయినాం. ఇప్పుడు అందరూ కలిసి వెస్ట్‌ల్యాండ్ సఫారీ బర్మింగంకి వచ్చినాము. ఆఫ్టర్ టెంపుల్ లోపల లయన్ చూద్దామని కొంచెం ఎగ్జైటింగ్గా ఉంది అంతే. లయన్, ఓకే. లయన్, హార్స్. తమిళ్ ఇంట్రో కూడా. తమిళ్ ఎలారు నల్లా இருக்கீங்களா? సో ఇది టికెట్ కౌంటర్. ఇక్కడ సుమిత్ ఆల్రెడీ టికెట్స్ తీసుకున్నాడు. 5 టికెట్స్ చూడడానికి ఇలా ఉంటాయి. సో ఒక్కొక్క టికెట్ 20 pounds కాస్ట్ పడుతుంది. సో సఫారీ పార్క్ యొక్క మ్యాప్ మొత్తం ఇక్కడ డిస్ప్లే చేశారు. ఇక్కడ చూసుకున్నట్టే సఫారీ వాక్ అని చెప్పి ఒక వేరియస్ ప్లేసెస్ని అయితే ఆ మ్యాప్లో పిన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఇక్కడ మెయిన్గా కీ ప్లేసెస్ ఏంటంటే ఇక్కడ మనకి డిస్క్రిప్షన్లో క్లియర్గా ఇచ్చారు. మ్యాప్ అయితే ఇది. ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మరింత ఇంట్రెస్టింగ్ విషయాలు మనకు తెలుస్తాయి. సో షీ ఈస్ బ్యాక్. డోరా ద ఎక్స్ప్లోరర్. సో మన వీడియోలో డోరా అనమాట, డోరా ది ఎక్స్ప్లోరర్. సో డోరాకి అందరూ హాయ్ చెప్పండి. హాయ్. ఓకే, సో మనం సఫారీ స్టార్ట్ చేసే ముందు మా టీంని మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. షీ ఈస్ రోషిని, మీకు తెలుసు మన వీడియోలో డోరా. అండ్ తిను మాసం బుజ్జి. అండ్ హీ ఈస్ వినయ్. మనం తన కార్లోనే వచ్చామన్నమాట. అండ్ తిను పేరు సుమిత్, ఫిట్నెస్ బాయ్. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ టీమ్. ఇప్పుడు మనం మన ఫ్రెండ్స్తో ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. లెట్స్ గో. ఓకే, మేము లోపలికి ఎంటర్ అయ్యాము. ఎంటర్ అవ్వగానే ఇక్కడ పక్కన ఓకే. So we have entered. No, sorry, हम आ चुके हैं सफारी में. सफारी डेजर्ट में करने की जरूरत नहीं रहती है क्योंकि हम एक ब्लॉग शूट कर रहे हैं, तो ये अच्छा सेंसिबल होना चाहिए. So मैं हिंदी में आपको बताऊंगा. Bro, मेरा फ्रेंड तेलुगु में बताएगा या तमिल में बताएगा. సూపర్ మాసం. ఓకే, సో ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఇక్కడ కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి, అలాగే ఇక్కడ చూడు బ్రో ఎన్ని యానిమల్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఒక యానిమల్స్ ఫోటో అయితే పెట్టాడు, చాలా మైక్రో లెవెల్లో. సో మీకు జూమ్ అవుట్ చేస్తే అది ఒక లైన్ షేప్లో వస్తుంది అనమాట. సో ఇక్కడ ఒక ఆఫ్రికన్ ట్రేడింగ్ కో ఉంది. ఇవన్నీ రెస్టారెంట్స్. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి మ్యాటర్ ఏంటో చూస్తే అప్పుడు కానీ అర్థం కాదు. ఎంటర్ అవగానే ఇక్కడ డైరెక్షన్స్ రాశాడు. ఓకే, మనం ఇక్కడ టికెట్స్ చూపించాలి. సో టికెట్ అయితే చూడడానికి ఎలా ఉంటుంది ఆల్రెడీ చూపించా. సఫారీ పార్క్ విత్ జిరాఫ్. और इसमें हमारी राइड्स भी है और वॉकिंग सफारी भी है. నైస్ బుజ్జి, నైస్. Thank you very much. 5. Yeah, 5. Yeah, you good. థ్యాంక్ యూ. సో అందరికంటే ముందు మన డోరా వెళ్తుంది. ఇక్కడ బ్రో, ఇక్కడ అవి పెంగ్విన్ అప్పుడు ఒకటి తప్పిపోయింది చూడు, అది ఇటు వచ్చింది. అవునా? నైస్. డోరా
నేను కొంచెం ఫొటోస్లో బిజీ ఉన్నా ఓకే వ్యూవర్స్. వావ్, ఓకే ఫస్ట్ మనం ఒక కొలనులోకి వచ్చాం. ఈ కొలనులో మనం చూడబోతున్నాం పెంగ్విన్స్. బ్రో పెంగ్విన్సా? డోరా హాయ్. పెంగ్విన్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. పెంగ్విన్ వచ్చి తప్పిపోయింది కదా అక్కడ, అది నడుచుకుంటే ఇక్కడికే వచ్చింది. ఒకటే కదా రావాలి, ఇన్ని ఉన్నాయండి. అది వాళ్ళ ఫ్రెండ్స్, న్యూ ఫ్లాక్. నైస్. ఎంత లైవ్ ఇస్తారా కట్ చేస్తారా? వెజిటేరియన్. సో పెంగ్విన్స్ అయితే చూడడానికి భలే ఉన్నాయి. నా లైఫ్లో ఫస్ట్ టైం నేను పెంగ్విన్స్ చూస్తున్నా కొలంలో. భలే ఉంది. స్విమ్మింగ్ చూడండి ఎలా స్విమ్ చేస్తున్నాయో. అమ్మా పెంగ్విన్ వచ్చింది. నైస్, బాగుంది. ఇక్కడ చూసుకుని అయితే మనకి హౌ టాల్ ఆర్ పెంగ్విన్స్ అని చెప్పి ఒక బోర్డు పెట్టాడు. పెంగ్విన్స్ గురించి డీటెయిల్స్ అండ్ వాటి హైట్స్ కూడా ఇచ్చాడు. సో ఇప్పుడు మన డోరా వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కమాన్ డోరా. ఇది మన ఇండియన్స్లో షార్ట్, పొడుగు అలాగా ఒక్కొక్క పెంగ్విన్ ఒక్కొక్క సైజ్ ఉంది. ఇదే నేను. అది నువ్వా? ఇది నేను. ఆహా. అన్ని చూస్తున్నా కానీ తప్పిపోయిన పెంగ్విన్ ఇది కాదు, అది కాదు. ఇది 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 టెంపరరీ. ఇది కాదు, ఇది అన్ని ఒక్కొక్క హైట్ లో ఉంది అంతే, ఇంకేం అర్థం సో కాదు. పెంగ్విన్ హైట్స్ అనేవి ఇక్కడ సెంటీమీటర్స్ లో ఇచ్చాడు. మీరు చూస్తూ ఉండొచ్చు. ఇక్కడ మాక్సిమం హైట్ పెంగ్విన్ అనేది 110 సెంటీమీటర్స్ ఉంది అక్కడ. సో షార్టెస్ట్ అయితే 30 సెంటీమీటర్స్ ఉంది. నైస్. ఓకే, ఇక్కడ మన డోరా పెంగ్విన్స్కి హాయ్ చెప్తుంది. హాయ్, లుక్ హియర్, లుక్ హియర్, లుక్ హియర్, లుక్ హియర్, లుక్ హియర్. అది కనీసం దాకట్లే. ఓకే, హీస్ అవాయిడింగ్. ఓకే, ఓకే, పెంగ్విన్స్ అయితే చూడడానికి చాలా క్యూట్గా ఉన్నాయి అవాయిడ్ ఇక్కడ. చేసింది. సో అక్కడ చూడడానికి కొన్ని బొమ్మలు కూడా ఉన్నాయి. బొమ్మలు అమ్ముతున్నారు చాలా క్యూట్గా. టార్టాయిస్ అలాగే టెడ్డీ బేర్స్. ఇప్పుడు మనం వేరే ప్లేస్కి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ కన్జర్వేషన్ స్టేషన్ అని ఉంది, అలాగే ఒక డిస్కవరీ జోన్ అని కూడా ఉంది. ఏమన్నా ఉందా ఇది? పార్క్, ఎలిఫెంట్ బొమ్మ. బ్రో అక్కడికి వెళ్తాం. పార్క్ అయితే చాలా పెద్దది. అలా పంపారు. ఇలాంటి మంచి పార్క్ యూకేలో చూడడం చాలా ఆనందంగా ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఏదో ఏంటిది డిస్కవరీ జోన్లోకి వెళ్ళిపోతున్నాం. చిన్నపిల్లలకి కొన్ని రైడ్స్ ఉన్నాయి. ఏంటిది? ఓకే, ఇక్కడ ఫ్రీ ఫ్లయింగ్ బ్యాట్స్ అని. ఏంటది? ఓకే, ట్విలైట్ కేవ్ అంట. భయంకరంగా ఉంటుందా? భయపడతా. ఏమైంది 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 ఏమైంది? డోరా డోరా తెలుసు రాలే. మా డోరా పదా రోషిని. అమ్మా చూడడానికి చాలా చీకటిగా ఉంది. బ్యాట్స్ అవి మీకు ఎవరికైనా బ్యాట్స్ కనిపిస్తున్నాయి ఇందులో? బ్యాట్ కనిపించింది ఎవరికైనా? అక్కడ బ్యాట్ అంటే కనిపించింది ఎవరికైనా? బ్యాట్ కనిపించిందా? కనిపిస్తే కామెంట్ చేయండి. స్మెల్ అయితే చాలా ఘోరంగా వస్తుంది. అసలు ఆ కంపే తట్టుకోలేకపోతున్నాం. ఇక్కడ బ్యాట్స్ గురించి ఏవో డీటెయిల్స్ కూడా ఇచ్చాడు. బాగా చీకటిగా ఉంది, కనిపించట్లేదు. ఇక్కడ ఇంకొక ఎంట్రన్స్ ఉంది, ఇదేంటో నాకు తెలియదు. ఓకే, మీరు చిన్నప్పుడు బయాలజీ క్లాస్లో ఎప్పుడైనా స్టిక్ ఇన్సెక్ట్స్ గురించి వినుంటే మీకు లైవ్లో స్టిక్ ఇన్సెక్ట్స్ చూపిస్తున్నాం. అవి వాటి ఎన్వైరన్మెంట్ తగ్గట్టు కలర్స్ కూడా చేంజ్ అవుతాయి అన్నమాట. చూడండి, బ్రో యాంట్ చూడడానికి స్టిక్ లాగే ఉంది, కానీ అది ఒక ఇన్సెక్ట్. అది కుట్టిందంటే మీకు మామూలుగా ఉండదు. చాలా స్టిక్ ఇన్సెక్ట్స్ ఉన్నాయి ఇందులో, చాలా. ఇక్కడ యాంట్స్ ఉన్నాయి చూడండి.
What is పుట్టిందంటే మరి Hey, no. వాజ్పేయి ఉంది. This is ఏదో- big. అండ్ ఇంకోటి మడగాస్కర్ హిస్సింగ్ కాక్రోచ్. సో మీరు ఇక్కడ చూడొచ్చు వీడియోలో కాక్రోచ్ ఎలా ఉందో, చాలా పెద్దగా ఉంది. నేను జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నా. నైస్. అండ్ ఇంకోటి ఫ్రూట్ బీటిల్ అంట, ఫ్రూట్ బీటిల్. She can. సో ఫ్రూట్ బీటిల్ ఎక్కడుంది? ఎస్, దేర్ ఇట్ ఈస్. ఇదేంటి? అక్కడ ఉంది ఫ్రూట్ బీటిల్, చూసారా? ఎల్లో కలర్ అండ్ బ్లాక్ డాట్స్తో See, giant African 3 ఉన్నాయి. This one. It's hiding outside. అండ్ ఇక్కడ జైంట్ గానా స్నేల్ ఉంది. Come. బాబా, స్నేల్ అయితే మాత్రం చూడడానికి ఆసంలో ఉంది. అక్కడ చూడండి, స్నేల్ కనిపిస్తుంది కదా మీకు. ఇంకా జూమింగ్ చేస్తే ఇక్కడ 2 అండ్ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. Da, అంతే. Da. 1 minute. అండ్ ఏదో ఫ్రాగ్ కూడా ఉంది, ఇది closed. మ్యారనాన్ పాయిజన్ ఫ్రాగ్ అంట. ఎక్కడుంది? ఏ ఫ్రాగ్ ఎవరికైనా కనిపించిందా? फ्रॉग है? కహా హే ఫ్రాగ్? फ्रॉग कहाँ है? देखो, ये पॉइजन फ्रॉग है। పాయిజన్ ఫ్రాగ్ హే. ఫ్రాగ్, ఓకే, ఫ్రాగ్ అయితే మనకు కనిపించలేదు. Bro, ఇవన్నీ పంపించాలి. ఓకే నా అండ్ ఇంకోటి ఏదో బగ్ అంట, అసాసిన్ బగ్ అంట. సో అది ఎక్కడుందో చూద్దాం, అదైనా కనిపిస్తుందో లేదో. నాకు తెలిసి అది కూడా కనిపించలేదు, ఎక్కడో దాక్కుంది లోపల. ఓకే, లెట్స్ లీవ్ ఇట్. ఇప్పుడు మనం సెక్వేరియం అని ఒక అక్వేరియం చూడడానికి వెళ్తున్నాము. సో ఇక్కడ రకరకాల ఫిషెస్ ఉంటాయి అనుకుంటా. అమ్మా, సూపర్ ఉన్నాయి కదా ఫిషెస్. అవునా? కలర్ఫుల్గా ఉన్నాయి ఫిషెస్ అయితే మాత్రం. ఓకే, ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం బర్డ్స్ శాంచురీకి. బర్డ్స్ దగ్గరికి వచ్చాము. అమ్మా, ఇక్కడ బర్డ్స్ నెస్ట్ ఉంది. అక్కడ ఏదో బర్డ్ ఉంది. బర్డ్ ఆ పైన ఒక బర్డ్ ఉంది. ఇదే బర్డ్. అమ్మ, తాడికి భలే ఎలాడుతుంది ఇది. ఓకే, ఇక్కడ నెస్ట్స్ ఉన్నాయి, అలాగే డిఫరెంట్ బర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏదో బర్డ్ పేరు రాశాడు, రెయిన్బో లారికీట్ అంట. సో జనరల్గా ఇది ఆస్ట్రేలియాలో దొరుకుద్ది. సో ఇది ఇప్పుడు రోషిని ఫుడ్ పెడుతుంది అనుకుంటా, అది తింటుందా ఫుడ్? అది చూద్దాం. బర్డ్స్ అయితే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఈ బ్రీడ్ పేరు వచ్చేసి రెయిన్బో లారికీట్. అక్కడ ఏంటి ఏవో చేస్తున్నాయి అవి. మేబీ అది పిల్ల అనుకుంటా, అందుకనే అవి పేరెంట్స్, మధ్యలో ఉన్నది పిల్ల. వాటికి వాళ్ళ పేరెంట్స్ ఫుడ్ ఫీడ్ చేస్తున్నాయి అనుకుంటా. దానికి ఇప్పుడిప్పుడే రెక్కలు రావడం, కలర్ రావడం స్టార్ట్ అయినట్టుంది. నైస్. ఇక్కడ చూస్తున్నట్టయితే రోషిని బర్డ్కి ఫీడ్ చేస్తుంది. చాలా బాగా తింటుంది ఫుడ్ అయితే బర్డ్. భలే తింటున్నాయి. బయట ఇస్తున్నారు. ఓకే, ఇప్పుడు బర్డ్ ఫుడ్ మాసం చేతికి రాగానే బర్డ్ మాసం చేతి మీదకి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఒక ఫోటోగ్రఫీ సెషన్ జరుగుతుంది. సుమిత్ అండ్ వినయ్. అది ఫుడ్ తీసుకోగానే వస్తుంది. మాసం నువ్వు బాగా నచ్చినట్టున్నావు. ఓకే, అర్థమై ఉంటుందిగా. మనం వెళ్ళేది ఇప్పుడు స్నేక్ వరల్డ్. స్నేక్స్ని చూడడానికి వెళ్తున్నాం. దీనికి నీట్గా రెప్టైల్ వరల్డ్ అని ఒక పెద్ద పేరు కూడా పెట్టారు. ఇక్కడ ఎంట్రన్స్. చలో. ఓకే, ఫస్టే ఒక స్నేక్ అక్కడ ఉంది. అది ఓకే, ఇక్కడ డ్రాగన్ అంట, తొండ, తెలుగులో తొండ అంటారు. చూస్తున్నారు కదా,
క్లియర్గా కనిపిస్తుంది ఎల్లో కలర్లో. అండ్ ఇంకొకటి కమోడో డ్రాగనా? కమోడో డ్రాగన్ తెలుగులో ఉడుము కదా, ఉడుము. సో ఇక్కడ ఉడుము అయితే ఉంది చీచు చూడండి చాలా క్లియర్గా. అండ్ నెక్స్ట్ టోటాయిస్. చీచు ఇది టోటాయిసా? ఇదేంటి ఏదో ఓకే వన్ టైప్ ఆఫ్ లిజర్డ్ ఇది. అవును చూడడానికి క్రొకోడైల్ లాగా ఉంది. నెక్స్ట్ టోటాయిసా? ఇది టోటాయిస్ అంట. ఎక్కడ ఉంది? ఇదిగో అక్కడ చెట్లలో దాక్కుంది టోటాయిస్, చూస్తున్నారు కదా, చాలా బుజ్జి బుజ్జిగా ఉంది. అండ్ ఈ వాల్లో మొత్తం యానిమల్స్ గురించి, ఐ మీన్ రెప్టైల్స్ గురించి ఒక హిస్టరీ రాశారు. మీకు చదవాలనుకుంటే యూకేలో ఈ ప్లేస్కి వచ్చి విజిట్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ చదువుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం మరింత లోపలికి వెళ్తే ఇక్కడ ఒక ప్రాంక్ అవబోతుంది. ప్రాంక్ మాత్రం చాలా బాగా షూట్ అయింది, ప్రతిసారి మాసంగా అవుతుంది. చలో ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం. స్నేక్స్ ఉన్నాయంట ఇక్కడ. స్నేక్ ఈ స్నేక్ చూసారా? గ్రీన్ కలర్లో ఎలా ఉందో. అమ్మలవాస అంటున్నా. ఏం వాస? అమ్మల వాస అంట తెలుగులో. చెట్ల మీద ఉంటుంది. మన వినయ్ చెప్తున్నాడు పచ్చని చెట్ల మీద ఉంటాయంట. ప్యూర్ తెలుగు మనోడు మాట్లాడేది. ఇది నా వాసన అంట. చెప్పడానికైనా చెప్పు తీసుకొని కొడతారు. అనకొండలా ఉంది. అనకొండ అద్దుకు చూసారా నాలుగు ఎలా బయటపడుతుందో. ఏమన్నా తిరుగుతుందా? దాని దగ్గర కానీ బుర్ర పెడితే మొత్తం మింగేసేలా ఉంది. అయితే చాలా బండగా ఉంది. ఫ్యాటీ స్నేక్. నెక్స్ట్ వచ్చేసి ఒక పాయిజన్ డార్ట్ ఫ్రాగ్ అంట. ఓకే, అది ఒక కప్ప అక్కడ ఉంది చూసారు కదా, చాలా చిన్నగా ఉంది. ఇంకొకటి కూడా ఉంది, ఒకటి కాదు చాలా ఉన్నాయి. 1 2 3 4. ఓ మై గాడ్, నైస్. అమ్మా ఏమన్నా స్నేక్ ఇది? ఇదేం స్నేక్? ఏదో కామన్ బోవా అంట. ఎంత పెద్దది ఉందో చూడండి, మొత్తం గ్రీన్ కలర్లో. ఓకే, ఇలా వస్తే ఏమో బ్రో, నాకు తెలిసి యానిమల్ని కంట్రోల్ చేయడానికి అనుకుంటా. ఏంటిది స్నేకా? అదే బ్రో, ఫిజీ బ్యాండెడ్ ఇగ్యువానా. అది బ్రో కమేలియనా? కమేలియన్ అంటారు. తాగు చూసావు ఎంత పొడుగ్గా ఉందో. పట్టుకో, గ్రీన్ కలర్. అది పట్టుకో బ్రో, చుట్టూ గ్రీన్ కలర్ ఉంది కాబట్టి దాని కలర్ గ్రీన్ గా మార్చుకుంది. అండ్ అలాగే దాని చేయి చూసావా, వుడ్ వైట్ కలర్ ఉంది కాబట్టి వైట్ కలర్ లో చేంజ్ అయింది క్లియర్ గా. మా ఫస్ట్ టైం చూడడం ఇలా కమేలియన్ దగ్గర నుంచి. చాలా క్లియర్ గా మార్చుకుంది. చేతులకు ఒక కలర్, బాడీకి ఒక కలర్. సామెత చెప్తావా? ఓకే, ఇప్పుడు మనోడు ఒక సామెత చెప్తాడు. కమాన్. అది రంగులు మార్చుంటే జనాలు కూడా రంగులు మార్చుతారు బ్రో. అంతే బ్రో, పాడు లోకం బ్రో ఇది. పాడు మనుషులు దీనిలా ఉండవు, జీవితంలో బాగుపడుతూ. ఇదేంటి స్నేక్? ఇది కొండ చిలువ. ఇందాక చూసింది ఏంటి మరి? అది అన్న చిలువ. ఓకే, ఇది కొండ చిలువ, అది అన్న చిలువ. దాని అమ్మ చిలువ. ఇది అమ్మా, నిజంగానే దాని అమ్మ చిలువలా ఉంది. ఇది ఏంటిది ఎంత పొడుగుంది? ఇది చాలా పొడుగుంది. ఇది 2 ఉన్నాయి బ్రో. ఒక బిల్డింగ్ అంత ఉంటుంది. ఇది ఎన్ని మీటర్స్ ఉంటుంది అనుకుంటున్నావు? 2 ఉన్నాయి దాంట్లో. ఇగో ఇక్కడ ఒక హెడ్ ఉంది, అక్కడ ఒక హెడ్ ఉంది. కపుల్సా? చెప్పి బ్రో, బయట పెట్టి క్రాసింగ్ చేసుకుంటున్నాయా? అందుకే మనం లోపల. అల్లవేంటి పిల్లలా బ్రో? ద రీజన్ మనం లోపలికి వెళ్ళలే ఎందుకంటే అది క్రాసింగ్ సీజన్. సో అక్కడ బోర్డు పెట్టారు మనకి. ఓకే, యానిమల్సా? ఓకే. ఇక్కడ ఇంకొకటి ఉంది స్నేక్.
అది సెపరేట్, ఇది సెపరేట్. ఇవన్నీ ఏం శిల్పాలు? ఓయమ్మా బ్రో, గీడ ఏమైంది? ఓడియమ్మా, ఏంటిది వాటర్లో అలా పడుకుంది? చూస్తుంటేనే భయంగా ఉంది. ఇది వాటర్లో తిరుగుతుందా, స్నానం చేస్తుందా, రెస్ట్ తీసుకుంటుందా? బుర్ర ఒక్కటే పైకి పెట్టింది ఇది. ఓడియమ్మా, ఇంత దగ్గరలో చాలా భయంగా ఉంది. ఇంత దగ్గరలో తీస్తున్నాను వీడియో. అంతే, దూరంగా వెళ్ళిపోదాం. స్నేక్స్ అయితే చాలా డేంజరస్గా ఉన్నాయి. నేను వైజాగ్లో జూ పార్క్లో కూడా ఇంత డేంజరస్ స్నేక్స్ చూడలేదు. అవి చూడండి ఎంత పొడుగున్నాయో. బాగా కన్సర్వ్ చేస్తున్నారు ఇక్కడ యానిమల్స్ని. ఓకే, ఇప్పుడు మనం ఆఫ్రికన్ వాకింగ్ ట్రైల్ ప్లేస్కి వెళ్తున్నాము. సో నాకు తెలిసి ఇక్కడ బోర్డులో డిస్ప్లే చేస్తారు ఈ యానిమల్స్ అన్నీ ఉంటాయి అనుకుంటా చూడడానికి. సో చూద్దాం. ఓకే, ఇక్కడ ఒక వాటర్ ఉందంటే ఖచ్చితంగా క్రొకోడైల్సే ఉండాలి. కానీ సర్ప్రైజ్, ఇక్కడ హిప్పోపోటమస్ ఉంటుందంట. నాకు ఎక్కడ కనిపించలే. వేర్ ఈస్ ద హిప్పోపోటమస్? వేర్ ఈస్ ద హిప్పోపోటమస్? ఓకే, Standing outside. వేర్? Hippopotamus is walking outside. See white color. Yes. Awesome. I would like to see cheetah. Cheetah. So that we can race together. Oh. So you are telling Whom do you think will win? you? Me. Yes. Thanks You for are supporting the me. fastest animal on earth. Animal, not human, huh? You are not human. You are animal. Okay, we both are animals. No, you are the fastest animal in the world. What about them? They are insects. Insects. Yeah, some are cockroaches, some are ant, some are butterflies, and some are grasshoppers. Some are. No, there are 3 people now, so it's okay now. ఓకే, ఫైనల్గా మనం ఇప్పుడు జిరాఫ్ని చూడడానికి వచ్చాము. అదిగో జిరాఫ్. మా ఎంత పొడుగుంది, ఏంటది అంతుంది? షెడ్ టాప్కి ఎత్తింది కదా హెడ్. అవును కదా, దాన్ని కట్టారా? అదే ఇంత పైకి కట్టారు. మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 7 8 ఆల్మోస్ట్ 8 జిరాఫీస్ ఉన్నాయి. వస్తాయి ఇక్కడికి. అది మనం బెడ్రూమ్ వ్యూ. ఓ, ఇక్కడ కాటేజెస్ తీసుకొని ఉండొచ్చా? బాగుంది కదా జిరాఫీస్ దగ్గర, మంచి వ్యూ. జిరాఫీస్ని పెంచుతున్న ప్లేస్ అయితే చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ కాటేజెస్ కూడా ఉన్నాయి. మనం తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, కానీ ఇప్పుడు మనకు అక్కర్లేదు. సో జిరాఫీస్ అలా ఉంటాయి, తింటున్నాయి. చాలా ప్లేస్ ఉంది, మొత్తం ఒక ఫారెస్ట్ లాగే ఉంది దీనికి కేటాయించిన ప్లేస్ మొత్తం. ఓకే, సో ఇప్పటి వరకు చూసిన వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. యాక్చువల్గా మేము ఇంకా చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసాము, కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయలేదు. అన్నీ మేము ఈ వీడియోలో ఇంక్లూడ్ చేయడం అవ్వలేదు. సో నేను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను అనమాట. పాయింట్ ఏంటంటే, అసలైంది యానిమల్స్ని ఎక్స్ప్లోర్ చేసే ప్లేస్ ఒకటి ఉంది, అక్కడికి మేము తిరగడం అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు ఆ వే మొత్తం క్లోజ్ చేస్తారు, ఆ మేనేజ్మెంట్ వాళ్ళు. సో మేము వెళ్ళి అడిగాం ఎందుకు క్లోజ్ చేస్తారు అని. అంటే మా ఒక్కరికే కాదు, మొత్తం అందరికీ, విజిట్ చేసిన పీపుల్ అందరికీ క్లోజ్ చేస్తారు. సో రీజన్ ఏంటంటే, ఆ టైం అది క్రాసింగ్ సీజన్ అంట యానిమల్స్కి. సో ఆ టైంలో, ఆ సీజన్లో ఎవరిని అలో చేయరంట. సో మొత్తానికి క్లోజ్ అయిపోయింది, బంద్. సో అందుకనే మేము యానిమల్స్ని ఎక్స్ప్లోర్ చేయలేకపోయాము. సో వీడియోలో కూడా మేము చూపించలేదు. ఓకే, సో పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, మేము ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఒక అమ్యూజ్మెంట్ పార్క్స్ లాగా ఒక థీమ్ పార్క్స్ పెట్టారనమాట లోపల. సో ఆ థీమ్ పార్క్స్లో ఒక చూడండి, అమ్యూజ్మెంట్ పార్క్లో రైడ్స్ ఉంటాయి చూసారా, ఆ రైడ్స్ టైప్లో చాలా పెట్టారనమాట. లైక్ పెండ్యులం రైడ్ ఒకటి, నెక్స్ట్ రోలర్ కోస్టర్ ఒకటి, అలాగే చాలా రైడ్స్ ఉన్నాయి. ఫ్రీ ఫాల్ కూడా ఉంది, పైనుంచి సడన్గా ఇలా వదిలేస్తారు చూసారా ఫ్రీ ఫాల్. సో అలాంటి ఫ్రీ ఫాల్ కానీ, సో మంచి ఎగ్జైట్మెంట్ ఉన్నాయి తెలుసా ప్రతి రైడు కూడా. ఎవరైనా ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే తప్పకుండా ఈ పార్క్ అయితే విజిట్ చేయండి. సో ఈ పార్క్ డీటెయిల్స్ నేను మీకు చెప్తాను.
పార్క్ నేమ్ అయితే వెస్ట్ మిడ్లాండ్స్ సఫారీ పార్క్, ఇది బెర్మింగంలో ఉంది. అండ్ టికెట్స్ ప్రైస్ అయితే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. మేము తీసుకున్నాం కౌంటర్ దగ్గర, ఎందుకంటే మేము ఆన్లైన్లో బుక్ చేసుకోలేదు. కౌంటర్ దగ్గర ప్రైస్ అయితే మాకు £20 పడింది, కానీ ఆన్లైన్లో చూస్తుంటే నాకు £17.40 పడుతుంది పర్ పర్సన్. సో ఆన్లైన్లో బుక్ చేసుకుంటే బెటర్, మీకు £3 సేవ్ చేసుకోవచ్చు. ఏ డేస్లో క్లోజ్ అవుద్ది, ఏ డేస్లో ఓపెన్ అవుద్ది, అలాగే టైమింగ్స్ మొత్తం కూడా మీరు గూగుల్లో ఈ వెబ్సైట్లో చూపిస్తుంది. సో ప్లీజ్ గో టు ద వెబ్సైట్ అండ్ హ్యావ్ ఎ లుక్ ఇఫ్ యూ వాంట్ విజిట్ దట్ ప్లేస్. సో ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను వీడియోని ఎక్కువ లెంత్ చేయాలనుకోవట్లేదు. ఈ వీడియో ఇక్కడితో సమాప్తం. మీకు నెక్స్ట్ వీడియోలో మేము ఇంకొకసారి బెర్మింగంలో బాలాజీ టెంపుల్కి విజిట్ చేస్తాము. అప్పుడు ఆ బాలాజీ టెంపుల్ గురించి ఒక పూర్తి వ్లాగ్ తీసి మళ్ళీ ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తాము. అంటిల్ దెన్ స్టే ట్యూన్, ప్లీజ్ సపోర్ట్ అస్. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి, అలాగే యూకేలో ఉన్న మీ ఎవరైనా స్టూడెంట్స్ కానీ, ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ కానీ షేర్ చేయండి తెలిసిన వాళ్ళకి. ప్లీజ్ లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.